నమస్కారం అందరికీ. ఈ ప్రపంచంలో కొన్ని రోజులు చాలా ప్రత్యేకమైనవి. వాటిలో ఒకటి వైశాఖ అమావాస్య. ఈ పవిత్రమైన వైశాఖ అమావాస్య ఏప్రిల్ 16వ తేదీన వస్తుంది. ఈ అమావాస్య తిథి ఏప్రిల్ 16 రాత్రి 8 గంటల 1 నిమిషానికి ప్రారంభమై ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల 2 నిమిషాల వరకు కొనసాగుతుంది. మన పూర్వీకులు, మహర్షులు ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజున చేసే పుణ్యకార్యాలు మన శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను తగ్గించి ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయని నమ్మకం. ఇప్పుడు ఈ రోజున తప్పకుండా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. మొదటిగా పితృతర్పణం. ఈ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించడం చాలా ముఖ్యమైనది. మన పూర్వీకుల పేర్లు గుర్తు చేసుకుని నీటిని సమర్పించడం వల్ల వారి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. పితృదోషాలు తగ్గి కుటుంబంలో శాంతి నెలకొంటుంది. రెండవది అరటి పండ్ల దానం. ఈ రోజున అరటి పండ్లు దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇది దారిద్ర్యాన్ని తొలగించి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని విశ్వాసం. మూడవది నువ్వులతో నీరు సమర్పించడం. నువ్వులతో కలిపిన నీటిని సూర్యునికి సమర్పించడం ద్వారా మన పాపాలు క్షీణిస్తాయి. ముఖ్యంగా శని గ్రహ దోషాలు తగ్గుతాయని చెప్తారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచి శక్తిని ఇస్తుంది. నాలుగవది దీపారాధన. సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద లేదా ఇంటి ముందర దీపం వెలిగించడం చాలా పవిత్రమైనది. దీపం వెలిగించడం ద్వారా అంధకారం తొలగి జీవితంలో వెలుగు వస్తుంది. ఐదవది వస్త్రదానం. పూర్వీకుల పేరు మీద వస్త్రాలు దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని చెప్తారు. ఇది మన జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది. ఆరవది ఉపవాసం. ఈ రోజున సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఇది మన శరీరం మరియు మనసును పవిత్రం చేస్తుంది. ఏడవది జపం మరియు ప్రార్థన. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ వంటి మంత్రాలను జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మన ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. అమావాస్య రోజు చేయవలసిన పనులు. ఉదయాన్నే త్వరగా లేవాలి. గంగాజలం లేదా పసుపు లేదా ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయాలి. ఇంటి ముందు ముగ్గు తప్పక వేయాలి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ పరిహారాలు ఎందుకు చేయాలి అంటే చాలామంది అడుగుతారు, ఇవి చిన్న చిన్న పనులే కదా, నిజంగా ఫలితం ఉంటుందా అని. అవును, మనం నమ్మకంతో భక్తితో చేసిన ప్రతి చిన్న పని కూడా పెద్ద మార్పును తీసుకువస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున చేసే పుణ్యకార్యాలు ఎంతో శక్తివంతమైనవి. దిష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టండి. కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోండి. పిల్లలకు ఉప్పుతో దిష్టి తీస్తే చాలా మంచిది. పురుషులు కుడికాలికి, మహిళలు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. ప్రత్యేక పూజలు. లక్ష్మీదేవికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టండి. తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. దానం మరియు పుణ్యకార్యాలు. గోమాతకు అరటి పండ్లు లేదా పచ్చగడ్డి పెట్టండి. నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. దీనివల్ల శని దోషం తగ్గుతుంది. బ్రాహ్మణునికి భోజనం పెట్టండి. కాకులకు అన్నం వేయండి. పితృదేవతల కోసం నల్ల నువ్వులతో నీటిని కలిపి దర్పణం ఇవ్వండి. పితృదోషాలు తగ్గి వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ అమావాస్య రోజున చేయకూడని పనులు. జుట్టు గోర్లు కత్తిరించకండి. కొత్త బట్టలు ధరించకండి. అప్పు ఇవ్వకండి. ప్రయాణాలు ప్రారంభించకండి. మాంసాహారం తినకండి. శుభకార్యాలు చేయకండి. జాగ్రత్తలు. రాత్రిపూట చిన్న పిల్లలను బయటకు తీసుకెళ్ళకండి. మహిళలు జుట్టు విరబోసుకొని తిరగకండి. ఈ రోజున కోపం, వాగ్వాదాలకు దూరంగా ఉండండి. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉండండి. చివరిగా ఈ పవిత్రమైన వైశాఖ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా ఆచరించండి. మీరు మరియు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.